అపరిష్కృత విభజన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2 రాష్ట్రాల భిన్న వాదనలతో 9-10 షెడ్యూళ్లలోని పలు సంస్థలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. శనివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విభజన అంశాలపై చర్చ జరగనుంది. దీంతో ఆయా శాఖల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సంస్థలకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సంస్థలతో పాటు పలు ఆర్థికపరమైన అంశాలు సైతం పెండింగ్లోనే ఉన్నాయి. వచ్చే నెల 2వ తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు సైతం ముగియనుంది. వివిధ కార్పొరేషన్లు, సంస్థల విభజన వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా కొలిక్కి రాలేదు. విభజన అంశాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చించారని నిర్ణయించారు. విభజన సమయంలో 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాల్ని ఏర్పాటు చేశారు. విభజన చట్టం 9, 10వ షెడ్యూల్లోని పలు అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి. 9వ షెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీలా బిడే కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఇందులో మొత్తం 91 కార్పొరేషన్లు ఉండగా ఆర్టీసీ, ఎస్ఎఫ్సీ వంటి 23 కార్పొరేషన్లపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అనే పదానికి 2 రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సదరు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని తెలంగాణ అంటోంది. అయితే హైదరాబాద్లోని సదరు కార్పొరేషన్ అన్ని కార్యాలయాలు, భవనాల్ని హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టతనిస్తూ తెలంగాణ వాదనను సమర్థించగా ఏపీ దీన్ని అంగీకరించలేదు. ఇలా 2 రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండడంతో అవి అపరిష్కృతంగానే ఉండిపోయాయి. అటు 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉండగా తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విభజన చట్టం 75వ సెక్షన్ ప్రకారం స్థానికత ఆధారంగానే ఈ సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందుతాయని, అయితే నిబంధనలకు లోబడి సేవలు మాత్రం ఉపయోగించుకోవచ్చని అందులో ఉంది. కేంద్ర హోంశాఖ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినా ఆయా అంశాలపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలోనూ చర్చకొచ్చినా ముందుకు కదల్లేదు. ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్గా ఉన్న సమయంలో మంత్రుల కమిటీలు ఏర్పాటు చేసి సైతం చర్చించారు. అయినా కొన్ని అంశాల్లో 2 రాష్ట్రాలు న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త తదితర రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణకు సంబంధించి కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది. వీటితో పాటు కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు తదితర బకాయిలకు సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల్ని కొలిక్కి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ వివాదాల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో 2 రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఏర్పాటైన కమిటీ దాదాపుగా 30 వరకు సమావేశాలు నిర్వహించింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వ్యవహారం వంటి కొన్ని అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. రేపటి మంత్రివర్గ భేటీకి అన్ని అంశాల్ని నివేదించే పనిలో అధికారులు పడ్డారు. అందులో భాగంగా అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ వివరాలు కోరింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం ఈ మేరకు 32 శాఖలకు నోట్ పంపింది. ఆయా శాఖల్లోని కార్పొరేషన్లు, సంస్థలకు సంబంధించిన విభజన అంశాలు, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. వాటి ఆధారంగా మంత్రివర్గ సమావేశానికి నివేదిక సమర్పిస్తారు.